హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 5వ రోజు చేరుకున్నది. వీళ్ళ నిరసన కార్యక్రమాలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, ప్రభుత్వ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు ఉన్నారు. వాటన్నిటికీ కూడా ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే 400 ఎకరాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పినటువంటి ఆ భూమి తీసుకుంటున్నామని చెప్పినటువంటి ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా విద్యార్థి నాయకులు మరి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంది మీ ప్రధాన డిమాండ్స్? ప్రధాన డిమాండ్స్ అయితే ఫస్ట్ అది ఏదైతే ఫారెస్ట్ క్లియరింగ్ అనేది జరుగుతుందో ఆపేయాలి. నిన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చింది ఆపేయమని. వీళ్ళు ఏం చేసినారు, జేసీబీలు అంటే లైట్లు కనపడతాయి, సో స్టూడెంట్స్ చూస్తే వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది అన్నట్టు అర్థం చేసుకుని ఏం చేసినారు, ఈరోజు పొద్దుగాలే చైన్ సబ్మిషన్లు ఏవైతే ఉంటో వాళ్ళని దించి వాళ్ళతో పాటు చేయిస్తున్నారు అటాక్. రైట్, వాళ్ళతో పాటు ఫారెస్ట్ క్లియర్ చేయిస్తూ ఉన్నారు. సో అది కోర్టు ఆర్డర్ని కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అంటే మరి వీళ్ళని ఏమనాలో మాకు అర్థమవుతూనే లేదు. పోలీసులు ఎందుకు వస్తారు యూనివర్సిటీలోకి? పోలీసులు ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలి. యూనివర్సిటీ స్పేస్ అనేది స్టూడెంట్స్ ఉండే స్పేస్. పోలీసులకు ఏం అధికారం ఉంది? ఇక్కడ వైస్ ఛాన్సలర్కి అధికారం ఉంటుంది ఇక్కడ ఏం చేయాలన్నా. మరి వైస్ ఛాన్సలర్ ఏమన్నా వీళ్ళతో కుమ్మక్కై మమ్మల్ని బొక్కలేయాలని ట్రై చేస్తున్నాడా అని మాకు అర్థమైతే లేదు. అది ప్రైమరీ. హంగర్ స్ట్రైక్ అనేది మేము ఈరోజు మార్నింగ్ స్ట్రైక్, ఈ ఉద్యమం అనేది మేము 5 రోజుల నుంచి కాదు, దాదాపు నెల నుంచి జరుగుతుంది. ఇది నెల నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆక్షన్ చేయాలని న్యూస్ మాకు బయటకు వచ్చిందో అప్పుడే మేము వెళ్ళడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత డిటెన్షన్స్ అవన్నీ అయినాయి. ఇద్దరిని కేసు వేసి అటెంప్ట్ మర్డర్ కేసులు వేసి ఇప్పుడు లోపల పెట్టినారు ఇద్దరిని. వాళ్ళని అది మరి అటెంప్ట్ మర్డర్ డెడ్లీ వెపన్స్తో పోలీసులను అటాక్ చేసినారని చెప్పి వాళ్ళని లోపల వేసినారు. 10 రోజులు నాన్ బెయిలబుల్ వారెంట్ వేసినారని కూడా మాకు తెలిసింది. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో అనేది కూడా మాకు అర్థమైతే లేదు. ప్రొటెస్ట్ చేయాలంటేనే భయం అవుతుంది మాకు, ఎక్కడ డిటైన్ చేసి ఎక్కడ ఏం కేసులు పెడతారా అని. అట్లా భయభ్రాంతులను గురి చేసి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు పోలీసులు. సో ఈరోజు 2:30కి ఒక హీరింగ్ ఉంది, 2:15కి ఒక హీరింగ్ ఉంది. అట్లనే సుప్రీంకోర్టు కూడా జ్యుడిషియల్ రిజిస్ట్రార్ని పంపి ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని ఒకసారి చెక్ చేసి 3:30 కల్లా మాకు నివేదిక ఇవ్వాలి అన్నట్టు ప్రకటించింది. సో దాన్ని బట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం. ఇక్కడ ప్రభుత్వానికి మీద వ్యతిరేకత తీసుకురావాలని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ చూస్తూ ఉన్నాయి. సో వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నారు, పైసలు ఇచ్చి చేపిస్తూ ఉన్నారు అంటూ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. పైసలు అని మాట్లాడడం ఇది ఒక రూలింగ్ పార్టీకి సిగ్గుచేటు అని చెప్పుకోవాలి. బేసిక్గా ఇవన్నీ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు. ఫారెస్ట్లు కాపాడడము, ఎన్విరాన్మెంట్ని కాపాడడం. తెలంగాణలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం 33% ఫారెస్ట్ కవర్ ఉండాలి. ప్రస్తుతానికి ఫారెస్ట్ కవర్ తగ్గిపోతూ ఉన్నది. వీళ్ళు 400 ఎకరాలు కూడా కొట్టేసి మరి ఏమి ఉపయోగం కల్పిద్దాం అనుకుంటారు తెలంగాణకు మాకు అర్థమైతే లేదు. వేరే పార్టీలతో కుమ్మకైనా అని మాట్లాడుతూ ఉన్నారు. ఆబ్వియస్గా మేము స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది ఏదైనా చేస్తున్నామంటే దానికి ఎవరైనా మద్దతు తెలుపుతున్నారంటే మేము కంపల్సరీగా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. అది బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే సిపిఐ కావచ్చు, ఇంకా ఏ ఇతర పార్టీలైనా కావచ్చు. స్టూడెంట్ ఒక ప్రాపర్ కాజ్ కోసం మేము ఏదైతే ఫైట్ చేస్తున్నామో, జంతువుల కోసం, ఎన్విరాన్మెంట్ కోసం, ఆ చెట్ల కోసం, ఆ ఫారెస్ట్ కోసం ఫైట్ చేస్తున్నామో దానికి సపోర్ట్ చేస్తామంటే మేము ఏ పార్టీ అయినా మాకు మద్దతు తెలుపుతుందంటే మేము ఫోర్స్ఫుల్గా మమ్మల్ని ఎవరు చేయిస్తలేరు. ఫోర్స్ఫుల్గా చేయించే అధికారం వాళ్ళకి లేదు. ఫోర్స్ఫుల్గా చేయిస్తే మేమే అసలు చేయం. మేమెందుకు చేస్తాం ఫోర్స్ఫుల్గా చేస్తాం? అవన్నీ చిల్లర మాటలండి. చిల్లర పంచాయతీలు, చిల్లర మాటలు. అవి డబ్బులు ఇచ్చి ఎందుకు చేయిస్తారు ఎవరన్నా? మాకు లేవా డబ్బులు? మాకు ఫెలోషిప్ వస్తాను, నాకు నెలకు 37,000 వస్తాను, నాకు సరిపోవా డబ్బులు? చిల్లర పంచాయతీలు పెట్టొద్దు. ఇవన్నీ ఫోర్స్ఫుల్ ఎందుకు చేస్తాం మేము? మాకు ఈ యూనివర్సిటీ కావాలి. మేము ఇక్కడ ఉండి చదువుకునేటోళ్ళం. మేము ఒక 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఈ భూమి మాది కాదు కదా. మేమేం కబ్జాలు చేసి ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోవట్లేదు, కబ్జాలు చేసి మేమేం అపార్ట్మెంట్లు లేపట్లేదు. ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాం. పేద విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు చదువుకునే విద్యా సంస్థలు ఇవి. అతి తక్కువ ఫీజులతో చదువుకునే విద్యా సంస్థలే. వీటిని కాపాడడం కోసం, పర్యావరణాన్ని కాపాడడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం తప్ప మా వెనక ఎవరు లేరు. అలాంటి మాటలు అనడం ఫస్ట్ రూలింగ్ పార్టీ బంద్ చేయాలని కూడా మేము కోరుతాం. పర్యావరణం అసలు ఇక్కడ ఏముంది? ఖాళీ ప్లేస్లో పిచ్చి మొక్కలు మొలిచాయంటూ ఇంకో మంత్రి కూడా మాట్లాడింది. దీన్ని ఎట్లా చూస్తాం? 400 ఎకరాల్లో ఖాళీ ప్లేస్లో పిచ్చి మొక్కలు మోస్తే వాళ్ళు 5 రోజుల నుంచి కూలుస్తూ ఉన్నారా? మరి పిచ్చి మొక్కలను కూల్చడానికి వాళ్ళకి 5 రోజులు సమయం పడుతుందా? పిచ్చి మొక్కలని ఎట్లా మాట్లాడుతారో మరి నాకైతే అర్థమైతే లేదు. గూగుల్ మ్యాప్స్ వాడడం వస్తే మరి మంత్రులకు ఒకసారి ఓపెన్ చేసి చూడమనండి. ప్రీవియస్గా ఎన్ని చెట్లు ఉన్నాయి, వీళ్ళు ఎన్ని కొట్టేసినారని కూడా తెలుస్తుంది. దాదాపు 5 రోజుల్లో 200 ఎకరాల దాకా చెట్లన్నీ కూల్చివేయడం జరిగింది వాళ్ళు. మరి వాళ్ళకి అక్కడున్న డ్రైవర్లు కానీ, అక్కడున్న పోలీసులు కానీ మాకు చెప్తున్నారు, ఏదన్నా చేయండి అన్న, ఆపండి అన్న, ఏందన్నా ఈ చెట్లు ఇట్లా నరికేస్తున్నారు అని మాకు చెప్తున్నారు. వాళ్ళు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళంతా మాకు చెప్తా ఉన్నారు. వాళ్ళకి బాధ అవుతా ఉంది, పనిచేసేటోళ్ళకే బాధ అవుతా ఉంది, ఇన్ని చెట్లు కూల్చేస్తున్నారు ఏదన్నా చేయండి అన్న అని. మరి వీళ్ళు ఏసీ కార్లలో తిరుగుకుంటా, ఏసీ రూమ్లలో వండుకుంటా, మరి అంత ఏమంటారు రాతి స్వభావంతో, రాతి మనసుతో ఎట్లుండగలుగుతున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు.
అది. ఏం చెప్తున్నారు? ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ల్యాండ్ అందరిని కూడా పరిశ్రమలు తీసుకొస్తాము. డెవలప్‌మెంట్ మేము చేయకూడదా? భూములు తీసుకోకూడదా దానికి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నీకు ఉద్యోగాలు కల్పించడానికి ఐటీ సెక్టార్‌ని డెవలప్ చేయడానికి హైదరాబాద్ ఒక్కటే లేదని మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను. వరంగల్ ఉంది. వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది నెక్స్ట్ బిగ్ సిటీ. దాని మీద ఎందుకు ఫోకస్ చేయకూడదు? వేరే సిటీస్ మీద ఎందుకు ఫోకస్ చేయకూడదు? ఎందుకు హైదరాబాద్ మీదనే పడాలి? హైదరాబాద్ ఆల్రెడీ మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మొత్తం కాంక్రీట్ తప్ప ఇక్కడ ఏమీ కనపడట్లేదు. చెట్లు లేవు, ఏమీ లేవు. ఉన్న కొన్ని చెట్లను మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ ఢిల్లీ లాగా చేద్దామని ట్రై చేస్తున్నారా హైదరాబాద్‌ని? ఢిల్లీకి పోతే ఈరోజు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అక్కడ. ఆ! ఢిల్లీకి పోతే ఊపిరి పీల్చుకునే పరిస్థితి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని తగ్గిపోతుంది. నిన్ననే నేను రిపోర్ట్ చూసిన, హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 దాటింది. 100, 112 అక్కడ నడుస్తూ ఉంది. ఇట్లా చెట్లు కొట్టేసుకుంటూ పోతే రేపు పొద్దున్న 100, 180, 200కి పోతుంది. నువ్వు గాలి పీల్చుకోవడానికి సిగరెట్ తాగనోడు కూడా సిగరెట్ తాగిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు దీనివల్ల. చెట్లు ఎందుకు కొట్టేయాలి? నీకు వేరే సిటీస్ ఉన్నాయి. నువ్వే మొన్న ఫ్యూచర్ సిటీ అన్నావు, 14,000 ఎకరాలు సేకరించిన అన్నావు, ఇంక 30,000 ఎకరాలు సేకరిస్తున్నా అన్నావు. అది అమ్ముకోదా? నువ్వు ఏమైనా ఐటీ డెవలప్మెంట్ చేయాలనుకుంటే అక్కడ చేసుకో. వేరే ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేయండి. తెలంగాణలో వేరే వెనకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వెనకబడ్డ సిటీస్ ఉన్నాయి. వాటి మీద కూడా ఫోకస్ చేయండి. వాటిని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఉన్న సిటీని, డెవలప్ అయిన సిటీని నువ్వు ఫారెస్ట్ కొట్టేసి అక్కడ ల్యాండ్ నమ్మేసి నువ్వేదో పైసలు గవర్నమెంట్ రన్ చేయలేక పైసలు చూసుకుంటే అది ప్రాపర్ వే కాదని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఫైనల్‌గా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి మీరు నిరసనలు తెలుపుతా ఉన్నారు. మీ ఆవేదన అనేది ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. కానీ స్పందిస్తలేదు. దీని వెనకాల వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకోటి మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీకు ఏమనిపిస్తుంది ఈ ధోరణి చూస్తా? మరి అది దానికి ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు. మొన్న 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినారు ప్రభుత్వం. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు మరి, వాళ్ళ వ్యాఖ్యలు చూస్తేనే చాలా బాధాకరంగా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, భట్టి విక్రమార్క గారు కానీ ఏమని మాట్లాడుతున్నాం, మేము ఏ ఫొటోస్ జనరేట్ చేసి షేర్ చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు. వాళ్ళని ఒకసారి ప్రీవియస్గా ఉన్న యూనివర్సిటీ క్యాలెండర్లు ఓపెన్ చేసి చూడమని చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రకృతి సంపద, ఇక్కడ ఉన్న వన సంపద, ఇక్కడ ఉన్న జంతువుల సంపద చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ వ్యాఖ్యలు అయితే నాకు అంటే ఒక స్టూడెంట్స్తో మాట్లాడే పద్ధతి అయితే కాదు అని నేను అనుకుంటా ఉన్నా. మీరు మేము ఎంత దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు, ఇది స్టూడెంట్ ఉద్యమంగానే ఉండాలి, ఇది ఎన్విరాన్మెంట్ ఉద్యమంగానే ఉండాలి అని ట్రై చేస్తూ ఉన్నా, మీరు దానికి పొలిటికల్ రంగు పోయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇదైతే పద్ధతి కాదని చెప్తా ఉన్నా నేను. మీరు మనసు మార్చుకొని ఒకసారి ఇక్కడికి వచ్చి దీన్ని చూసి అర్థం చేసుకొని, ఇక్కడ పరిస్థితి ఏందో అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని కూడా నేను కోరుతా ఇన్ని ఉన్నాను. రోజులు చేస్తా ఉన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి చూస్తా ఉన్నాం. వచ్చి ఇట్లా కాదు, ఇది ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, విద్యార్థులకు అర్థమయ్యేటట్టు కూడా చెప్పే పరిస్థితి చేయట్లేరు. ఆ స్పందన కూడా లేదు. ఏం చెప్తారు ఫైనల్గా ఎండ? ప్రభుత్వం నుంచి అయితే మాకు ఎట్లాంటి కమ్యూనికేషన్ లేదు. బేసిక్గా మేము ఎన్ని మెయిల్స్ చేసినా కానీ మాకు రెస్పాన్స్ లేదు. ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. అపోజిషన్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడడానికి ట్రై చేస్తే డిటైన్ చేసి వాళ్ళని పంపేస్తూ ఉన్నారు. సో కమ్యూనికేషన్ లేకపోతే ఏది కాదు. ఇది ఎట్లా ఉందంటే, ఇక మీరు 20 చేస్తే నేను 40 చేస్తా అన్నట్టు ఉంది. మొన్న మేము ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేస్తున్నారు, 20 జేసీబీలు పోయి 40 జేసీబీలు అందించినారు. మరి అది ఎట్లాంటి పద్ధతో, ఎట్లాంటి దూరం? నిన్న నైట్ చూస్తే నిన్న సాయంత్రం వరకు కూడా 60 జేసీబీలు 20 ఇటాచీలు నడుస్తూ ఉన్నాయి. మరి ఎంత ఫాస్ట్ క్లియర్ చేస్తే అంత ఫాస్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రాపర్ స్టూడెంట్స్తో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది. వీసీతో కానీ, రిజిస్టర్ అడ్మిన్తో కానీ మంచిగా ప్రాపర్గా కమ్యూనికేట్ అయ్యి ఏదైతే ఫీజబుల్గా ఉంటుందో అది చేయాలి. ఫారెస్ట్ ల్యాండ్ని కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడన్నా ఏంది విద్యార్థులందరూ ఆవేదన చెందుతా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీకు సానుకూలంగా స్పందన వస్తలేదు. ఏం చెప్తారు? ముందుగా చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళ భూముల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరిచినటువంటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇది సిగ్గుమాలినటువంటి చర్య. ఎందుకనంటే ఇక్కడ విద్యార్థులు విశ్వవిద్యాలయాలు అనేటివి జ్ఞానానికి నిలయాలు. దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సెంట్రల్ యూనివర్సిటీ ఈరోజు వారి భూముల్ని కోల్పోతుందనంటే ప్రతి ఒక్క విద్యార్థికి దాన్ని బాధ్యతగా తీసుకోవడం జరుగుతూ ఉంది. విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం దాదాపు నెల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఉద్యమానికి అన్ని సంఘాల మద్దతు, అన్ని విద్యార్థి సంఘాల మద్దతు, అదేవిధంగా బయట నుంచి ప్రతిపక్షాల మద్దతు, సిపిఎం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీ కానీ, ప్రకృతి ప్రేమికులంతా కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీకి హెచ్సి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఒకవేళ తీర్పు వచ్చినట్టయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు రాత్రిపూట ఇటాచులతో, జేసీబీలతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, అడవిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా నువ్వు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశం నీకు గనక ఉంటే, ఈ తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్తు పైన చిత్తశుద్ధి నీకుంటే
రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థల కోసం కేటాయించినటువంటి ఈ భూముల్ని తిరిగి నువ్వు తీసుకోవడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య, ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. కాబట్టి మేము చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి యొక్క విద్యా వ్యవస్థకు మీరు ధ్వంసం కలిగించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మీ మంత్రులు మీరంతా కూడా, మీ ప్రభుత్వం అంతా కూడా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఈ ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో ఇది చాలా అత్యంత జీవ వైవిధ్యం కలిగినటువంటి అడవి. ఇది కేబీఆర్ పార్కు, మృగవల్లి నేషనల్ పార్క్ లాంటి పార్కుల కంటే అత్యంత పెద్దదైనటువంటి ఈ అడవి ఫారెస్ట్. ఇది దాదాపు 700 పై చిలుకు రకరకాల అరుదైన చెట్లు ఇక్కడ ఉన్నాయి. చాలా మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయి. 233 రకాల పక్షి జాతులు ఉన్నాయి. వృక్ష సంపద ఉంది, అటవీ సంపద ఉంది, జలవనరులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వీటన్నింటినీ ధ్వంసం చేస్తే ఈ మూగజీవాల యొక్క ఉసురునికి తగులుతుంది అని చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. దయచేసి మూగజీవాల యొక్క ఉసురు మీరు తగిలించుకోకండి. ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు తీసుకున్నటువంటి ఈ వేలాన్ని ఏదైతే ఉందో దీన్ని విరమించుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ జీవులే అసలు ఎలాంటివి లేవు, కేవలం కొన్ని గుంటనక్కలు ఈ ప్లేస్ని ఆక్రమించుకోవాలని చూశాయని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడారు. నిజానికి గుంటనక్కలు అనే మాట చాలా మంది విద్యార్థుల్ని బాధ కలిగించిన విషయం. నిజానికి గుంటనక్కలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు, మీరు పందికొక్కులు. మీరు ఎందుకు చెప్తున్నా ఈ మాటనంటే, పందికొక్కుల్లాగా మీరు ఈ రాష్ట్రం మీద పడి ఎట్లా భూదందా, ఎట్లా రియల్ ఎస్టేట్ చేసి, ఎట్లా ఈ 6 గ్యారెంటీలు ఇచ్చాడు కదా ఈ రేవంత్ రెడ్డి గారు, 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని చెప్పి ఇప్పటికి ప్రభుత్వం నడపడానికి చేత అయితలేదు వాళ్ళకు. అది చేత కాకనే ఈరోజు భూదందా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి నేర్పరి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ భూములు ఉన్నాయి, ఏ భూముల్ని ఆక్రమిస్తే, ఏ భూముల్ని స్వాధీనపరచుకుంటే ఈ ప్రభుత్వాన్ని మీరు నడపొచ్చు అనే విధంగా వాళ్ళు ఒక వక్ర బుద్ధితోటి ఈ విద్యార్థుల యొక్క భూముల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకురావడానికి నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు, మీ బినామీల దగ్గర, మీ మంత్రుల దగ్గర వేల ఎకరాల భూములు ఉన్నాయండి. ఆ భూముల్ని మీరు దయచేసి పరిశ్రమల కోసం వాడండి. ఆ భూముల్ని తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడం కోసం వాడండి. కానీ విద్యార్థుల భవిష్యత్తుకు, విద్యా సంస్థల కోసం కేటాయించిన భూముల్ని మీరు తీసుకుంటానంటే మేము ఊరుకోము. విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ ఉద్యమంలో విజయం సాధిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన తెలిపేది విద్యార్థులు కాదు, పొలిటికల్ పార్టీస్ ఎజెండా వెనకాల ఉందని మాట్లాడుతా ఉన్నారు. అది ముమ్మాటికి తప్పండి. ఎందుకనంటే ఒక ఉద్యమం ఎక్కడైనా జరుగుతున్నప్పుడు విద్యార్థులకు అండగా విద్యార్థి సంఘాలు వస్తాయి, రాజకీయ పార్టీలు వస్తాయి, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో చాలామంది బయట నుంచి మద్దతు తెలుపుతూ ఉన్నారు. కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ వన్య సంపదను, ఈ వృక్ష సంపదను దయచేసి నాశనం చేయొద్దు, దాన్ని కాపాడడం కోసం మా వంతుగా మేము ఎంతైనా సహాయం చేస్తామని చెప్పి బయట నుంచి కూడా మాకు చాలా మద్దతుగా చాలా సంఘాలు మాకు చెప్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. దాన్ని న్యాయస్థానాల మీద నిజంగా నీకు గౌరవం ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఈ పోలీస్ వ్యవస్థను ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి వెంటనే మీరు ఏదైతే జరుగుతూ ఉందో లోపల 400 ఎకరాల్లో ఆ చెట్లను తొలగించడం ఆ ప్రాసెస్, దయచేసి దాన్ని ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కూడా కొన్ని రావడం జరిగింది కదా తీర్పు, ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. దయచేసి అక్కడికి మాకు వెళ్ళడానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, జరుగుతూనే ఉంది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే హైకోర్టు మీద, న్యాయస్థానాల మీద మీకు నిజంగా గౌరవం లేకపోతే ఎట్లా? మీరు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డారండి, ప్రజల చేత మీరు ఎన్నుకోబడ్డారు, మీకు కదా ఉండాల్సింది గౌరవం. విద్యార్థులు అయినటువంటి మేము మీకు నేర్పాల్సి వస్తుంది. దయచేసి మీరు చదువుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి మీరు దీని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండి మాకు దయచేసి న్యాయం కలిగించే విధంగా మీరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. రోజుల నుంచి కూడా పోలీసుల బందోబస్తు కావచ్చు, పరహార కావచ్చు, చాలా ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. ఎవరిని యూనివర్సిటీ విద్యార్థులు లోపలికి వెళ్ళాలన్నా, బయటికి రావాలన్నా కూడా ఐడి కార్డ్ చెక్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. మొన్న అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏం చెప్తారు దీనికి? అయితే క్యాంపస్లు అంటే విద్యార్థులు నిజంగా ఇది ఒక మాకు జైల్లాగా చేశారండి పోలీసులు. అంటే బయటి వాళ్ళని లోపల రానియకుండా లోపల నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీన్ని ఇంకా చెప్పాలనంటే, మాకు ఎవరైతే మద్దతు ఇవ్వడానికి అయితే వస్తున్నారో, ఎవరైతే మద్దతుదారులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. విద్యార్థులు కూడా బయటికి రానియకుండా వాళ్ళని ఒక వాళ్ళకు జైలులాగా అనిపించే విధంగా వీళ్ళను బంధించినటువంటి పరిస్థితి జరుగుతుంది. మేము దాన్ని కూడా మేము గౌరవిస్తూ, పోలీస్ వ్యవస్థను, ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ, మా అంతకు మేము లోపలనే ఉండి అంగర్ స్ట్రైక్ ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం.
మేమేం చెప్తామంటే ఈ భూములు మావండి, ఈ భూములు విద్యార్థులవి, ఈ భూముల మీద సర్వ హక్కులు విద్యార్థులవి, విద్యా సంస్థల కోసం కేటాయించిన భూముల్ని వాటికే ఉండనివ్వండి. దయచేసి ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రభుత్వాలు విద్యా సంస్థల కోసం కేటాయించిన భూములను తీసుకోకుండా అవసరమైతే ఇంకా అన్ని భూములను కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ 5,000 నుంచి దీన్ని 25,000కు పెంచేటువంటి అవకాశం ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. కాబట్టి ఆ భూముల్ని వాటికే ఉండనిస్తే ఆ స్పేసెస్లో ఆ విద్యార్థులకు రేపు భవిష్యత్తులో వాళ్ళ భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటాము. వన్యప్రాణులు ఏమంటున్నారు, మీరేమో ఉన్నాయని చెప్పి చూపిస్తామంటున్నారు. అక్కడ ఎక్కడైతే సెక్రటేరియట్ ఉందో తెలంగాణ సెక్రటేరియట్లో ఏసీల కింద కూర్చొని మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. ఇక్కడికి రండి, ఏ విధంగానైతే ఆనాడు మీ ఎన్ఎస్సిఐ నాయకులు పిలుపు మేరకు మీరు ఇక్కడికి గెస్ట్గా వచ్చి ఫుట్బాల్ ఏ విధంగానైతే ఆడిరో అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి జీవరాశులు చూస్తానికి రండి. అక్కడ పాములు ఉన్నాయా, పిట్టెలు ఉన్నాయా, పుట్టలు ఉన్నాయా, ఏమున్నాయి అనేటువంటిది చూస్తానికి రండి. ఈ ల్యాండ్ అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఈ ల్యాండ్ అనేటువంటిది యూనివర్సిటీకి కాదు అనేటువంటి ప్రస్తావన పదే 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 మాట్లాడుతున్నాం. అయితే ఈ యూనివర్సిటీ ల్యాండ్ ఖచ్చితంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కే చెందుతుందని మేము మా విద్యార్థులం అనేటువంటిది స్ట్రైకులు, ధర్నాలు అనేటువంటివి చేసుకుంటున్నాం. ఎందుకు 1975లో ఇందిరాగాంధీ గారు 6 పాయింట్స్ కింద ఈ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు ఇచ్చింది. 2,300 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆ 2,300 ఎకరాలలో కొన్ని ఇది ల్యాండ్ అనేటువంటిది యూనివర్సిటీ మీద రిజిస్టర్ కాలేదు కాబట్టి కొంతవరకు కొన్ని సాంకేతిక రంగాలకు యూజ్ చేసుకుంది. ఆల్రెడీ టీఐఎస్ఎస్కి, టీఐఎఫ్ఆర్కి, నవోదయకి, మళ్ళీ IIIT హైదరాబాద్కి, గచ్చిబౌలి స్టేడియంకి వీటికి యూజ్ చేసుకుంది. మళ్ళీ టీఎన్జిఓ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఏదైతే 400 ఎకరాలు గుంజుకుంటున్నా దాని బ్యాక్ సైడ్ కూడా టీఎన్జిఓ కాలనీ కొంతవరకు గుంజుకుంది. ఆనాటి ప్రభుత్వం 2003లో ఈ యొక్క స్పోర్ట్స్ అథారిటీకి వాళ్ళకు కేటాయిస్తున్నట్టు 400 ఎకరాలు కేటాయిస్తున్నాడు అన్నారు. తర్వాత ఈ ల్యాండ్ మొత్తం వాళ్ళు కోర్టులో కేసేసరికి అది మొత్తం ఈ ల్యాండ్ బిల్లీరావు అనేటువంటి వ్యక్తి మీద ఇప్పటి వరకు ఉండే 2024 వరకు ఉండే. 2024లో కేట్ గెలిచేసరికి ఈ ల్యాండ్ అనేటువంటిది గవర్నమెంట్ ల్యాండ్ కిందకి వచ్చింది. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కిందకి వచ్చేసాక అప్పుడే గవర్నమెంట్ 2003లోనే 397 ఎకర్స్ మాకు మళ్ళీ రిటర్న్ ఇస్తున్నట్టుగా ఒక లేఖలో కూడా అప్పుడు పేర్కొన్నారు. ఈ 400 ఎకర్స్ వాళ్ళు ప్రభుత్వం తీసుకొని మళ్ళీ 397 ఎకర్స్ మాకు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే అంతకు మాత్రం ఒక 3 ఎకర్స్ అటు ఇటు తీసుకున్నారని చెప్పారు. ఆ 397 ఎకర్స్ ఎక్కడ ఉందో మాకు చూపించాలి. అసలు ఆ ల్యాండ్ అనేది లేదు. ఈవెన్ మొన్న ఈ యూనివర్సిటీకి సర్వే చేసి ల్యాండ్ తీసుకున్నామనేటువంటి TGISC పేర్కొన్నది. మళ్ళీ మా యొక్క రిజిస్టార్, మా యూనివర్సిటీ రిజిస్టార్ ఏమనంటే ఇంతవరకు ఇలాంటి మార్కింగ్ పాయింట్స్ పెట్టకుండా ల్యాండ్ అనేటువంటి తీసుకోవడం జరిగిందని మా యొక్క యూనివర్సిటీ రిజిస్టర్ చెప్పారు. ఆ యొక్క 400 ఎకరాలలో ఆల్రెడీ మా యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసింది. ఆల్రెడీ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, అండ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. దాదాపు 1000 విద్యార్థులు అక్కడ పోయి చదువుకునేటువంటి విద్యార్థులు అక్కడికి వెళ్ళనీయకుండా భారీ బందోబస్తు, ఈస్ట్ క్యాంపస్ అంటాం మేము దాన్ని. ఈ యూనివర్సిటీకి 4 నలుమూలల క్యాంపసెస్ అనేటువంటిది మేము కన్స్ట్రక్ట్ చేసి ఉంచున్నాం. దీన్ని ఈ మెయిన్ గేట్ని నార్త్ క్యాంపస్ అంటాము, అక్కడ సైడ్ సౌత్ క్యాంపస్, దాన్ని ఈస్ట్ క్యాంపస్, ఇటు వెస్ట్ క్యాంపస్, అన్ని దిక్కులో మేము కన్స్ట్రక్ట్ చేసి ఈ యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ల్యాండ్ గుంజుకుంటుంది అనేటువంటి అపోహతోటి ఇట్లా చేసి పెట్టారు. ఇప్పుడు ఈ విద్యార్థులకు ఆ క్లాసెస్కి పోనీయకుండా ఈ యొక్క విద్యను అనేటువంటి వాళ్ళకు ఎటువంటి చదువు లేకుండా ఇన్ని రోజులు దాదాపు వారం రోజులుగా ఈ పోలీస్ బందోబస్తును పెట్టి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఏనాటికి సమంజసం కాదని నేను ఈ విధంగా తెలుపుతా ఉన్నాను. నిజంగానే ఇంత సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు మీరు, మరి ఇది ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉంది? మీరు ఎన్ని రోజుల నుంచి నిరసన తెలుపుతున్నప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? మాట్లాడే ప్రయత్నం ఏ విధంగానైనా చేస్తలేదు. గవర్నమెంట్ అనేటువంటిది ఈ విద్యార్థులకు ఎట్లాంటి సమాధానం అనేటువంటిది ఇవ్వడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆ మీడియాను ఎక్కడైతే పిలుచుకుంటున్నారో అక్కడే మాట్లాడుకుంటారు. ఇక్కడికి వచ్చి సమాధానం అనేటువంటిది మా విద్యార్థులకు చెప్పాలి. వాళ్ళు సమాధానం చెప్పడానికి ఆస్కారం లేరు, వాళ్ళు ముందుకు వస్తడే లేరు. ఎక్కడైనా సరే ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సపోజ్ ఈ యూనివర్సిటీ స్టూడెంట్లు అల్యూమిని అయినటువంటి శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాసరావు కూడా మొన్న ముగ్గురు కలిసి మళ్ళీ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత రోజు జూపల్లి కృష్ణారావు కూడా మీటింగ్ పెట్టాడు. ఈ ల్యాండ్ కాదు, ఈ వేరే పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళ వెనక గుంట నక్కల్లాగా ఉండి నడిపిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అనేటువంటిది తప్పు. ఏ విధంగానైనా
ఏ ఏ పొలిటీషియన్ వచ్చి మా దగ్గర ఇంతమందిని గుమ్మిగూడి అది చేయాల్సిన అవసరం మాకేమొచ్చింది? ప్రభుత్వం అనేటువంటిది ఆ విధంగా వాక్యాలు చేయడం అనేటువంటి మేము ఖండిస్తున్నాం. అంతేవిధంగా ఈ ఇన్ని రోజులు వారం రోజులుగా మేము స్ట్రైకులు చేయాలి, మాకేం అవసరం అని మా పేరు మీద ఏమైనా ఈ యూనివర్సిటీ ల్యాండ్ 400 ఎకరాలు మాకు రిజిస్టర్ చేసి ఉంచుతారా? ఒక్కొక్కరి పేరు మీద ఎవరికి అవసరం లేదు, ఈ ఇంచు భూమి కూడా మాకు రాదు. కానీ మా యొక్క యూనివర్సిటీలో ఈ యొక్క జీవరాశులు మాతోటే సజీవనంగా బతుకుతున్నాయి కాబట్టి ఆ యొక్క ల్యాండ్ తోటి ఆ యొక్క మంచి యూనివర్సిటీ యొక్క బయోడైవర్సిటీ తోటి మేము మంచి ఆరోగ్యవంతంగా ఉంటున్నాము, మంచి లైఫ్ని డీల్ చేస్తున్నాము. అంతేందుకు ఈ యూనివర్సిటీ పక్కకు ఉన్నటువంటి బౌండరీస్ పక్కకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో దానికి లక్షలలో రేట్లు, కోట్లలో రేట్లు ఉన్నాయి ఒక్కొక్క అపార్ట్మెంట్స్కి. ఎందుకు అంత రేటు ఉంటుంది? ఇక్కడ సైడ్ పచ్చదనము బయోడైవర్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ ల్యాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఖచ్చితంగా యూనివర్సిటీదే. వాళ్ళు ఎంత తప్పుగా వ్యాఖ్యానించినా ఏది చేసినా కూడా ఇది మేము ఈ ల్యాండ్ ఖచ్చితంగా మాకు వచ్చేంత వరకు మేము పోరాడతామని ముందు చెప్తున్నాం. యూనివర్సిటీ అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? యూనివర్సిటీదే అని అనడానికి ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి మా దగ్గర. ప్రూఫ్స్ 3 ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకటి 6 పాయింట్స్ కింద ఆనాడు గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరాగాంధీ ఏదైతే ఇచ్చిందో ఈ ల్యాండ్ని కేటాయిస్తూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎడ్యుకేషన్ కేటాయిస్తూ ఇక్కడికి చేశారు. మళ్ళీ అది కాకుండా 1975లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటిది దీనికి ఈ యొక్క యూనివర్సిటీకి 2300 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు జారీ చేస్తూ అందులో మెయిన్ పాయింట్ ఏం చెప్పిందంటే ఈ యూనివర్సిటీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పర్పస్కే యూజ్ చేసుకోవాలి, ఇతర ఎట్లాంటి సాంకేతిక వాటికి యూజ్ చేసినా ఈ ల్యాండ్ను ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ గుంజుకోవచ్చు, తీసుకోవచ్చు. బట్ ఈ యూనివర్సిటీ ఎలాంటి సాంకేతిక వాటికి యూజ్ చేయలేదు, చేయబోదు కూడా. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్పస్కి యూజ్ చేద్దామనుకుంటుంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో వాళ్ళు కూడా నిన్న వాళ్ళు పేర్కొన్నారు, వాళ్ళు ప్రెస్ నోటు రేవంత్ రెడ్డికి రాస్తూ ఈ యొక్క యూనివర్సిటీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏదైతే 400 ఎకరాలు ఉందో ఆ ల్యాండ్ను గుంజుకోవద్దు, ఇది ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందాలి అనేటువంటి వాక్యాలు రాస్తూ ఈ యొక్క ల్యాండ్ ఖచ్చితంగా ఆనాటి కాలంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ వేసి ఈ 400 ఎకరాలు తీసుకోమని చెప్పారు. కానీ ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కొంతమంది కమిటీ మెంబర్స్ అందులో సైన్ చేయలేదు. ఆ సైన్ చేయకుండా ఈ యొక్క ల్యాండ్ను గుంజుకోవడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ ఆ ల్యాండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద వాళ్ళే ధర్మేంద్ర ప్రధానే పేర్కొన్నాడు, ఆ ల్యాండ్ అందరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సైన్ కాలేదు కాబట్టి ఆ ల్యాండ్ ఖచ్చితంగా యూనివర్సిటీదే, మీరు దీనికి డిసిషన్ని మీరు మార్చుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ కూడా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మరి ఏం చెప్తారు ప్రభుత్వం? మీరు చెప్పినట్టుగానే ఈ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే కళాశాలకే యూజ్ చేసుకోవాలంటున్నారు, ఇక్కడ యూనివర్సిటీ కూడా ఎలాంటిది దీని దారి తప్పలేదు, లైన్ తప్పలేదు. సో మరి ఎందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు? ఏం చెప్తారు? ఈ యూనివర్సిటీకి ల్యాండ్ని ఎందుకని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, ఒకటి ప్రభుత్వం ఏదైతే ఐఎన్సి కాంగ్రెస్ ఉందో ఈ కాంగ్రెస్ ఇక్కడికి రావడానికి ముఖ్యంగా కారణం విద్యార్థుల వల్లనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడ్డది. నిరుద్యోగుల వల్లనే ఈ యొక్క కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఆ నిరుద్యోగుల వల్లనే ఏర్పడ్డ ప్రభుత్వం మీద మళ్ళీ విద్యార్థులతోటే ఈ యొక్క అనేటువంటిది పెట్టుకుంటుంది. మళ్ళీ విద్యార్థులతోటి గెలిచిన తర్వాత ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న ఏ విధంగా అయితే సామెత ఉంటుందో ఇప్పుడు ఎక్కిండు. కాంగ్రెస్కి అయితే 1 సంవత్సరం అయిపోతుంది, ఎక్కిండు, అయిపోయింది. తర్వాత ఆయన ఇంప్లిమెంట్ దాదాపు 6 గ్యారంటీస్కి మనీ లేవు. అసలు ప్రభుత్వం దగ్గర మనీ లేక ఎక్కడ ల్యాండ్ చూడాలి, ఏ సిటీ ఏరియాలో ఎక్కడ పోయినా కానీ నీకు ల్యాండ్ రేట్ అనేది ఎక్కువ లేదు. ఈ యొక్క గచ్చిబౌలి ఏరియాలో ఈ 400 ఎకరాలు ఖచ్చితంగా ప్రభుత్వానిది అని చెప్పి ఇప్పుడు ఎట్లయినా ప్రభుత్వం మీదనే ఉంది, మాకు రిజిస్టర్ లేదు కాబట్టి, ఇది గవర్నమెంట్ కిందనే ఉంది కాబట్టి, మాకు రిజిస్టర్ అయ్యి ఉంటే యూనివర్సిటీ మీద పేరు ఉంటుంది కాబట్టి 400 ఎకరాలు ఖచ్చితంగా గుంజుకుందాము, దీన్ని తీసేసుకొని అప్పటిది ఏదో కేసు ఉంది కదా, కేసును గెలిచినట్టు చేసి మనం ఆ 400 ఎకరాలు తీసేసుకొని దీన్ని ఆక్షన్కి పెడితే 1 ఎకరానికి దాదాపు 200 కోట్లు పలుకుతున్నది. ఇది 200 కోట్లు పలుకుతుందంటే 400 ఎకరాలకు దాదాపు 1,00,000 కోట్లు ఈజీగా వస్తాయని అంచనాతోటి ఈ పథకాలకు అన్నింటినీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పోనీయద్దు, ఈ ల్యాండ్ని ఆక్షనింగ్ చేయాలని ఖచ్చితంగా March 13కి ఆక్షనింగ్ ఉందని మాకు ప్రెస్ నోటిని వచ్చింది TGIS నుంచి. ఈ యొక్క గచ్చిబౌలి నుంచి ఆక్షనింగ్ ఉంది, సర్వే నంబర్ 25 కింద 400 ఎకరాలు ఉంది అని
ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి డైరెక్ట్ రిలీజ్ చేసేసి దీన్ని ఆక్షనింగ్ చేసేస్తున్నామని చెప్పేసారు. ఆక్షనింగ్ అట్టుకున్నప్పుడు ఆ యొక్క మళ్ళీ బుల్డోజర్ని తీసుకొచ్చి ఆ రోజు 3 రోజులు శనివారము, ఆదివారము, సోమవారం, మంగళవారం తెలంగాణ వాళ్ళకు సెలవు. అంతేకాకుండా మా యూనివర్సిటీకి శనివారం మాకు యూనివర్సిటీకి ఎట్లయినా సెలవే. ఆ రోజు వాళ్ళకు సెలవు ఉన్నదో లేదో తెలియదు. శనివారం నైట్ తీసుకొచ్చి బుల్డోజర్స్ని తీసుకొచ్చి అందులోకి రానిచ్చి పబ్లిక్ భారీ బందోబస్తు పోలీస్ తోటి మేము ప్రశ్న చేస్తే ఏదైతే క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళందరినీ ఈడ్చుకొని తీసుకొని పోయి ఆడవాళ్ళను ఒక ప్రైవేట్ పార్ట్స్ కనబడేటట్టు ఈడ్చుకొని తీసుకొని పోయి వాళ్ళను స్టేషన్లో పెట్టడం అనేటువంటిది ఏ విధంగానైతే సమంజసం కాదు. ఈ యొక్క యూనివర్సిటీ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి చేజిక్కించుకునేటట్టుగా మేము చేయమని మేము చెబుతున్నాం. ఏం చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే ముఖ్యమంత్రికి ఓవరాల్గా మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అల్టిమేట్గా ఏది ఏమైనా మా యూనివర్సిటీ విద్యార్థులమే మాకు అండగా ఉండేటువంటి మాకు మా మా తరపునే న్యాయం అనేటువంటిది గెలుస్తుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఈ యూనివర్సిటీ ల్యాండ్ తరపున మేము రేవంత్ రెడ్డికి ఒకటే కోరుతున్నాం, ఏంటంటే మీకు ఏదైనా డెవలప్మెంట్ మీరు అసెంబ్లీలో మాట్లాడారు ఏంటంటే డెవలప్మెంట్ కిందకే మేము తీసుకుంటున్నాం అని అంటున్నాం. మీకు డెవలప్మెంట్ కిందకి ఏదైనా ల్యాండ్ కావాలంటే త్రిబుల్ ఇప్పుడు ఏదైతే ఉందో ఆ త్రిబుల్ పక్కకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, బంజర్ భూములు ఉన్నాయి. ఆ బంజర్ భూములలో డెవలప్ చేయండి. మారుమూరు పల్లెటూళ్ళకు మీ యొక్క టెక్నాలజీ ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో ఆ డెవలప్మెంట్ అనేటువంటిది అన్ని ప్రాంతాలకు అనేటువంటి పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆల్రెడీ డెవలప్మెంట్ అయి ఉన్నటువంటి ఏరియాలో నువ్వు డెవలప్మెంట్ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఈ 5 ఎకరాలు తీసేసుకొని నేను ఐటీ సెక్టార్కి అది చేసేస్తా, ఆక్షనింగ్ చేసేసి వాళ్ళకి అమ్మేసి నేను కన్స్ట్రక్ట్ చేపిస్తాను అంటున్నావు. ఈ 5 సంవత్సరాలలో నువ్వు కన్స్ట్రక్ట్ చేసి ఎంతమందికి ఐటీ జాబ్స్ ఇస్తావని నేను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ల్యాండ్ ఏ విధంగా నువ్వు తీసుకోవద్దు ముఖ్యమంత్రి గారు, ఇది ఒక మా యొక్క రిక్వెస్ట్ అని కూడా మేము చెప్తున్నాం. చెప్పండి ఏం జరుగుతూ ఉంది? ఈ 4వ రోజు మేము ఇట్లా ప్రొటెస్ట్ చేయబట్టి మీరు చూస్తున్నారు. మేము ప్రతిరోజు కూడా పీస్ఫుల్గా ఎటువంటి రాడికల్ చేయకుండా ప్రభుత్వ ధ్వంసం చేయకుండా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మా మీద విద్యార్థుల పైన పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు ఎవరైతే ఉన్నారో మన ఈ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా 100ల సంఖ్యలో వచ్చి కూడా నిన్న ఒక అబ్బాయిని ఎట్లా కొట్టారంటే గొడ్డుగా కొట్టారు, దెబ్బలు సుగురం కొట్టారు, చిల్లర ఎట్లా పడాలో కొట్టారు ఏడబడతాగానే. అంటే అట్లా కొట్టడం వల్ల మేమేమంటున్నాం, మేమేమి రాడికల్ చేయట్లేదు ఉద్యమము, పీస్ఫుల్గా చాలా చక్కగా చాలా మంచిగా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని చాలా దుర్మార్గంగా ట్రీట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తాను తెలుసుకున్నాం, ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. కానీ నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? కార్పొరేట్ వ్యవస్థ కోసం పనిచేస్తున్నావు. ఇది విద్యా వ్యవస్థ. నువ్వు విద్యా వ్యవస్థను కార్పొరేట్ వ్యవస్థ చేస్తానంటే మేము ఊరుకోం కదా. పైగా ఈ లోపల రకరకాల జింకలు, పక్షులు, నెమళ్ళు, చాలా సర్పాలు ఉన్నాయి. వీటి అన్నిటికీ నువ్వు ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో ప్యూర్ ఫారెస్ట్ ఏరియా అని మొత్తం చెట్లు కొట్టడం వల్ల వాటికి దిక్కు దివాన లేక అవి నైట్ పూట మేము మొత్తుకుంటాం, మమ్మల్ని కాపాడండి దేవుడా, మాకు నోరు లేదు, మీకు నోరు ఉంది కదా, మీతో మేము ఇన్ని రోజులు జీవించాం కదా, మీతో మేము కూడా అవి చాలా మొత్తుకుంటున్నాయి. అయినప్పటికీ నువ్వు వాటిని పట్టించుకోకుండా నువ్వు 100 జేసీబీలతోటి పని చేపిస్తుంటే చాలా వరకు అవి ఎన్ని ఇప్పుడు లోపల మేము అటు చూద్దామన్నప్పుడు కూడా అది చనిపోయినా వాటికి అయినా చూద్దాం పోతే కూడా మేము కేసు పెట్టి మమ్మల్ని లోపల పోనీయట్లేదు. అంటే కనీసం మాకు రైట్, ఇది మా యూనివర్సిటీ, ఇది మా రైట్, ఖచ్చితంగా మేము చూడడం మాకు ఖచ్చితంగా హక్కు ఉంటుంది. కానీ హక్కు లేకుండా చేస్తాం. లోపల చెప్పాలంటే లోపలికి ఎంట్రీ కావాలని కనీసం అట్లీస్ట్ మాకు స్టూడెంట్స్ అయి ఉండాలి. అయినప్పటికీ లోపలికి ఎవరు పంపడు. ఇప్పుడు మీరు చూడండి, పోలీసు వాళ్ళు చాలా స్వేచ్ఛగా పోయిస్తున్నారు అటు ఇటు, కానీ మీడియా వాళ్ళు ఖచ్చితంగా పంపాలి లోనికి. మీడియా వాళ్ళు పంపాలి ఏంటంటే లోపల జింకలు కావచ్చు, సరస్సులు కావచ్చు, చూడండి చెరువులు, రకరకాల 3 చెరువులు లోపల, రకరకాల పక్షులు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే మేము ఏమంటున్నామంటే ఏదైతే ఈ గ్రీన్ ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ మీరు నాశనం చేస్తే ఫ్యూచర్లో హైదరాబాద్ సిటీ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. పొల్యూషన్ కావడం వల్ల ఇప్పుడు ఢిల్లీ అయితే ఎలా పొల్యూషన్లో మొత్తం ఢిల్లీ అల్లకల్లోలం అవుతుందో అట్లనే సిటీ కూడా మొత్తం అల్లకల్లోలం అవుతుంది. కంపల్సరీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు మేము విద్యార్థులను కలిసి నేను గెలిపిస్తే నువ్వు సీట్ ఎక్కిన తర్వాత నువ్వు మళ్ళీ అదే విద్యార్థులపై నువ్వు లాడే ఛార్జీలు చేసి మమ్మల్ని చాలా దుర్మార్గంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నువ్వు అనుకుంటున్నామేమో మా దగ్గరికి ఎవరు రారని. మీ దాంట్లో 2 మంత్రులు ఉన్నారు, శ్రీధరబాబు కావచ్చు, బట్టి కావచ్చు, వద్దరిని అడగండి. విద్యార్థి తలుచుకుని ఖచ్చితంగా తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఏం చేసిన విద్యార్థులే, తెలంగాణ ప్రజలే, ఇది ఆ గడ్డ. కానీ ఇంకొకటి ఈ ఇష్యూ ఉందో ఈ ఇష్యూని మొత్తం కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేదు. ఇది చాలా జెన్యూన్ ఇష్యూ. ఈ ఇష్యూలో మీరు అనవసరంగా ఏదో ఇందులో వేరే గుడ్డ నక్కలతోటి మీరు
ఏదో కొన్ని మాట్లాడుతున్నారని చెప్తున్నారు. గుంట నక్కలు ఏమీ లేవు, మీరే పెద్ద గుంట నక్క, మేము వేరే పెద్ద దొంగ, మీరు దొంగ సీఎం, అందుకనే మీరు దొంగతనంగా అసెంబ్లీలో మాట్లాడుతూ చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. అది చాలా కరెక్ట్ పద్ధతి కాదు. అన్న ముఖ్యమంత్రి అంటే సాధారణ వ్యక్తి, మేము అతను ఎన్నుకున్నాం, మాకు న్యాయం చేస్తారని మేము ఎన్నుకున్నాం. అతను మేము ఏమంటున్నాం, మేము ఏదో ఆయన తెలుగులో వచ్చిన బూతు మాకు ఆయన కోసం మాకు బూతు రావు, ఆయన ఎట్లా పడాలి మాట్లాడదు తెలుగులో, కానీ ఆయన మేము బూతు మాట్లాడలేదు. అంటే గుంట నక్క సంబోధిస్తూ మాట్లాడు, మేము గుంట నక్క, మేము విద్యార్థులం, మా దగ్గర ఎటువంటి వెపన్స్ లేవు. ఆయన మా దగ్గర ఒక విద్యార్థి మాట్లాడుతున్న కేసు పెట్టారు. ఆయన కేసు పెట్టినప్పుడు కూడా మేము చాలా పీస్ఫుల్గా చేస్తున్నాం ప్రొటెస్ట్. అయినప్పుడు కూడా విద్యార్థుల మీద అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఉన్నారా లేరా ఎటువంటి సమాచారం లేదు. అంటే మేము ఏమంటాం ఒకటే, నువ్వు అనుకుంటున్నామో ఈ తెలంగాణలో కాంగ్రెస్ 5 years వరకు ఉన్నదల్లా తిందాం అనుకుంటున్నామో, నువ్వు పెద్ద రియల్ ఎస్టేట్ దందా వ్యాపారి, నువ్వు అది అందరూ తెలుసు ఆల్రెడీ విషయం కూడా. అయినప్పటికీ కూడా నువ్వు ఏదైతే ఈ ల్యాండ్ ఉందో అమ్మడానికి ప్రయత్నిస్తున్నావు, నీకు అదే డబ్బులు అనుకుంటే ఫ్యూచర్ సిటీ కోసం బయట ఏర్పాటు ఉంది ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అమ్ముకోండి, ఆ ల్యాండ్ మీకు డబ్బులు వస్తాయి కదా, మీకు డబ్బే కాకుండా డబ్బు వేరే ల్యాండ్ అమ్ముకోండి. కానీ ఇది విద్యా వ్యవస్థ, ఈ విద్యా వ్యవస్థ మీరు నాశనం చేస్తే ఫ్యూచర్లో మా పేద విద్యార్థులు ఎవరుతున్నారో చదువుకోవడానికి వీలు ఉండదు. కంపల్సరీ మాకు ల్యాండ్ కంపల్సరీ కావాలి. ఏదైతే 2300 ఎకరాల ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ చుట్టూ కూడా పార్టీ కూడా కట్టాము, అందులో ఉన్న ఈ ల్యాండ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఈ ల్యాండ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసి ఖచ్చితంగా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల ప్రభుత్వం అంటున్నారు, మీరు ఇంత బాధపడతా ఉన్నారు, మరి వచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ? మీకు సానుకూలంగా స్పందించక వేరే విధంగా వేరే వాళ్ళు చేపిస్తున్నారని చెప్పడము, లేకపోతే వేరే గుంట నక్కలు అనడము. సో ఈ ఇష్యూను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి ఎందుకు స్పందించలేకపోతుంది? అన్న మీరు చూడండి, గుంట నక్కలు సంబంధించి మాట్లాడాను కదా అతను, మరి గుంట నక్క ఎవరో మాకే తెలియదు వాస్తవంగా. మేమైతే నిన్న ప్రెస్ మీట్లో కూడా పొంగుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏమని చెప్పారంటే, మేము పేమెంట్ విద్యార్థులము, పేమెంట్ తీసుకొని మేము పని చేస్తామన్నమాట. పేమెంట్ కాదు కదా సార్, మీరు దండం పెడతా, మీరు అట్లా మాట్లాడకండి, మీరు దీన్ని పోలీస్ స్టేషన్ చేయకండి, వేరే విధంగా మేము చాలా పీస్ఫుల్గా చేస్తున్నాం ప్రొటెస్ట్. మీ అవసరం అయితే మీ దగ్గర పామాయిల్ చెట్లు చాలా ఉన్నాయి, పామాయిల్ తోటలు పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారికి. అతను ఆ చెట్లు అమ్ముకోవడం మీ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు పెట్టుబడి పెట్టి మీరు సంపాదించుకోండి. మీకు ప్రజల మీద శుద్ధి, నిజంగా మీకు ప్రేమ శుద్ధి ఏమన్నా కొంచెం ఏమన్నా ఉంటే మీరు మీ ఆస్తులు అమ్మి మా మీద మీరు పెట్టుబడి పెట్టండి విద్యా వ్యవస్థ మీద. అంతే మీరు విద్యా వ్యవస్థని అమ్మేసి ఆ ల్యాండ్ మీ అభివృద్ధి చేస్తున్నారు, మీరు ఎట్లా మనకు అర్థం కాదు. మీరు అభివృద్ధి చేస్తామనేది దేన్ని? సాఫ్ట్వేర్ కంపెనీ ఎవరు తీసుకుంటారో, మీ వేల పాట వేస్తే ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో మీరు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు రేపు సాఫ్ట్వేర్ కంపెనీ పెడతారా, లేకపోతే ఫార్మా కంపెనీ పెడతారా, నాకు తెలియదు ఏ కంపెనీ పెడతారు. విద్యా వ్యవస్థ ఏదైనా ఇంకా వేరే కోసం పెడితే మీరు దానికి సహకరిస్తానికి బాగుంటుంది. కానీ మీ విద్యా వ్యవస్థ పెట్టకుండా సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఫ్యూచర్లో మాకు ఎటువంటి అభివృద్ధి జరగదు కదా. మీరు చాలా దీన్ని బయటికి తీసుకుపోతున్నారు రాంగ్ ప్రాసెస్గా. ఉద్యోగ అన్న ఒకటి, యూనివర్సిటీ అనేది ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి, చదువు లేకపోతే ఎటువంటి ఉద్యోగం రాదు, అది ఆల్రెడీ మీకు తెలుసు. విశ్వవిద్యాలయాల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు, కలెక్టర్లు, మంత్రులు చాలా విదేశాలలో మొత్తం ఉన్నారు. ఈ సపోర్ట్ ఈ ఉద్యమానికి కూడా దేశం మొత్తం ఎవరైతే ఉన్నారో సినిమా యాక్టర్స్ అందరూ, ప్రకాష్ రాజ్ కాంచెల్లి, ప్రతి ఒక్క యాక్టర్ కూడా స్పందిస్తూ ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో దీన్ని కాపాడండి, దీన్ని ప్రొటెక్షన్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ దీన్ని పట్టించుకోకుండా జేసీబీతో నిన్న కూడా ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది దీన్ని ఆపేయమని. దీన్ని మీరు ఆపకుండా కూడా చెట్లు నరికేస్తున్నారు. 2-3 జేసీబీలతోటి అక్కడక్కడ ఏదో ఉందో ఫారెస్ట్ ఏరియాలో పని చేపిస్తున్నప్పుడు కూడా. అంటే మీకు కోర్టు మీద కూడా మీకు కనీసం దాన్ని ఒక అధికారాన్ని కూడా మీరు ధిక్కరిస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఎంత తగ్గించారో మీరు దీన్ని చూపడానికి అర్థమవుతుంది. అన్న రేవంత్ రెడ్డి గారు ఒకటి మీరు ఆలోచించాలి, మీరు దీన్ని తీసుకోవడం మేము కఠినంగా ఖండిస్తున్నాం. మీరు విశ్వవిద్యాలయంలో నక్కలు లేవు, పందులు లేవు, పక్షులు లేవు, అవి ఇవి లేవు అంటున్నారు. మరి చూడండి, ఇవేంటి పాములు కావా, జింకలు కావా? అక్కడ చూడు, జింకలు ఉన్నాయి, నెమిలీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జాతీయ పక్షి అయినా నెమలి, రాష్ట్ర పక్షి అయినా జింక, కృష్ణ జింక ఊరు ఉన్నది. మీరు ఏవి లేవు అంటారు? అవన్నీ కావా? పక్షులు కావా? నక్కలు లేవు, పందులు లేవు, అవన్నీ అన్నారు కావా? కావా ఆ జింకలు కావా? అవి ఏంటి? అవి ఏమంటారు చెప్పండి? లేక్స్ లేరు అన్నారు. ఆ లేక్స్ ఒక అడవిలో పక్షులు ఉన్నప్పుడు ఏముంటాయండి మీరు చెప్పండి? దొంగలు ఉంటారా మరిడా? మరి అతను మీరు అసలు లంక బిందెలు అంటారు. మీరు లంక బిందెలు అంటే లంక బిందెలు పోయేది ఎవరు తెలుసా? నైట్ పూట రాత్రి దొంగలు పోతారు. ఈ దొంగలు కుంపలేక మీరు ల్యాండ్ లౌజర్లు అవన్నీ పట్టుకొచ్చి పోలీసులు కూడా నైట్ వచ్చారు. అంటే ఈ దొంగ అనేది ఎప్పుడు నైట్ పనే చేస్తాడు. అంటే ఒక 3 రోజుల కిందటన్నా ఈ యూనివర్సిటీకి వచ్చారు. నైట్ వచ్చి సెలవుల రోజులలో వచ్చి కూడా మీరు చెట్టు తొలగించడానికి చాలా బాధాకరం అన్న. చెట్టు తొలగించడం ఇదేనా? దొంగలు పని చేస్తారు ఇవి దొంగలు. మీరు అందుకే గుంపు మేస్త్రి అన్నట్టు. గుంపు మేస్త్రి పని ఏం చేస్తారంటే నైట్ పూట వచ్చి అన్ని సామాన్లు ఎత్తుకపోతాడు. అక్కడ లంక బిందెలు ఉన్నాయా, లంక బిందెలు ఎత్తుకపోతారు. ఏ బంగారం ఉంటే బంగారం ఎత్తుకపోరు. అది కేవలం దొంగలు తప్ప ఎవరు ఎత్తుకపోరు. ఎవరు ఎత్తుకపోరు. మీరు దొంగనా? మరి మీరు ప్రజాస్వామ్యంతో ఎన్నుకోబడిన మరి రాజకీయ వ్యక్తివా? మీరు ఏంటి చెప్పారు రేవంత్ రెడ్డి గారు? ఒక ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో ఎన్నుకోబడిన
ఒక వ్యక్తి, మీరు ఏ వ్యక్తి మీరు చెప్పండి, మరి దొంగ వ్యక్తా లేకపోతే మీరు ప్రజా వ్యక్తా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చాలా బాధాకరం అన్న. ఎప్పుడైతే 1975లో ఈ విశ్వవిద్యాలయం స్థాపించారో అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఓల్దయ్యా ఇందిరాగాంధీ అమలుపేట చేసింది. ఏ ఫార్ములా ప్రకారం అండి? 6-1 ఫార్ములా ప్రకారం, రెండో సూత్రం ప్రకారం 371 ఈ ప్రకారం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ ల్యాండ్ కేవలం విశ్వవిద్యాలయం స్టూడెంట్ పరంగా ఉపయోగించుకోవాలి, ఏ వ్యక్తులకు ప్రైవేట్ పరంగా ఇవ్వకూడదని అప్పుడు చెప్పారు. అటువంటి వాళ్ళు మీరు ఈ ల్యాండ్ని మీరు ఆక్యుపై చేస్తారు. ఎంత దౌర్భాగ్యం అండి. 2004 ఏ ప్రభుత్వం ఉందండి? మీ చంద్రబాబు మీ నాన్న అంటాం. ఇక మీ నాన్నకు మీరు సపోర్ట్ చేస్తారు. అప్పుడైతే కేసు వేసారు. కేసు 2009 వైఎస్ఆర్ రాజశేఖర ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కోర్టులో కేసు వేసి వెనుక తిప్పారు. తర్వాత ఇప్పుడు 2024 మళ్ళీ మీ నాన్న వచ్చి మళ్ళీ మీకు సపోర్ట్ ఇస్తుండ్రు. అర్థమవుతుంది. ఈ పొత్తు ఏంటంటే మీరు ఎప్పుడైతే 420 హామీస్ ఇచ్చారో ఆ 4 టైంలో 6 గ్యారెంటీ అమలు అవుతలేవు కాబట్టి ఈ ల్యాండ్ని కబ్జా చేస్తే మనకు పైసలు వస్తాయి. రాజీవ్ వికాసం కావచ్చు, రైతు భరోసా కానీ మిగతా స్కీములను మనోడు పైసలు ఇద్దామని ఆలోచిస్తుండ్రు. డబ్బుల కోసం 6 గ్యారెంటీల కోసం పక్కా. ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూసుకోరన్నా, మొన్న హైడ్రా అన్నాడు, తర్వాత మొన్న ఎన్జీ రంగ యూనివర్సిటీ అన్నాడు, తర్వాత ఇంకా వేరే ప్లేసులు మళ్ళీ ఇప్పుడు విశ్వవిద్యాలయం అంటాడు. ప్రతి విశ్వవిద్యాలయం ఇదే కాదన్న. తర్వాత రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కానీ, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గాంధీ యూనివర్సిటీ కానీ ప్రతి విశ్వవిద్యాలయం వాడతాడు. జాగా లేనట్టే చేస్తున్నాడు. అసలు మీకు విశ్వవిద్యాలయం దొరికిందా? మీకు జాగలేదా? ఒక విద్యార్థి, నువ్వు ఆల్రెడీ నువ్వు విద్యార్థి దశ నుంచి వచ్చినావు, వివిధ పార్టీలు చేంజ్ అవుతూ వచ్చినావు, మీకు విద్య గురించి తెలియదా? మీరు మళ్ళీ ఏమన్నా అంటే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ కాలేజీలు ఇవి కడతా నేను విద్యకు ఎటువంటి హాని చేయ అది అన్నావు. మరి ఇదేనా మీరు చేసేది? విద్యకు హాని చేస్తున్నట్టే కదా. విశ్వవిద్యాలయంతో వ్యక్తి అయితే ఎప్పుడు చదువుకుంటాడో, ఏ విధంగా చదువుకుంటాడో, విద్య అభ్యసించిన తర్వాత మేము మంచిగా ప్రైవేటీకరణ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కూడా మీరు పనిచేయచ్చు. మీరు ఐటీ కంపెనీ చేసి ఏం చేస్తారండి? ఐటీ కంపెనీ చేసి ఏం చేస్తారు? ఐటీ నిజంగా జాబులు ఇస్తారా చెప్పురి. ఇందిరమ్మ అంటే ఇదేనా మీ రాజ్యం? ఇందిరమ్మ మీ పేదలకు ఇల్లు ఇస్తే మీరు సంతోషపడతాం. అవి ఇయ్యారు మీరు. మీ కబ్జా కోసం, ఇది మొత్తం కబ్జా కోసం మీరు ఆక్యుపై చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు వెంటనే ఈ బుల్డోజర్లు పోలీసులు వెనకనే వెళ్ళాలి, లేకపోతే మీరు తక్షణం కఠిన చర్యలు తీసుకొని ఉద్యమాలు సాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. విద్యార్థులైనా అంటే ప్రభుత్వం కూడా కొంతమంది మంత్రులు చెప్తా ఉన్నారు, ధర్నాలు నిరసనలు చేపట్టే వాళ్ళందరూ కొంత డబ్బులు ఇచ్చి చేస్తా ఉన్నారు, పేడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. విద్యార్థులు కాదు, నువ్వు వీడికి రా యూనివర్సిటీ. మొన్న నువ్వు మరి ఫుట్బాల్ ఆడడానికి వచ్చిన వాళ్ళు మీ ఎన్ఎస్ఏ వ్యక్తులు వారు విద్యార్థులా మీరు చెప్పండి. మొన్న మళ్ళీ ఐడి కార్డు చెక్ చేస్తారు. విద్యార్థులు కానీ నువ్వు ఎట్లా నిరూపిస్తావు? విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉన్నప్పుడు రౌడీలు ఉంటారా? ఎవడంటే వాడు ఉంటాడా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు. రౌడీజం చేస్తాడే ఇది తెలుస్తుంది వీళ్ళకు. నువ్వు రౌడీజం చేస్తున్నావు కాబట్టి నీకు విద్యార్థి అంటే విద్య గురించి తెలియదు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. విద్యార్థులు అంటే నువ్వు ఒకసారి రా, విశ్వవిద్యాలయం ఎవరు ఉంటారు? ఎవరు వాడు గుంపు మేస్త్రీలు, ఆ లంక బిందెలు ఇటు ఉండేవి, విద్యార్థులు ఉంటారు. రేవంత్ రెడ్డి ఆలోచించు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇట్లా అంటే ముఖ్యమంత్రి మేము మాట్లాడలేం కాదు, విశ్వవిద్యాలయం చదువుతున్నాం మేము విద్యార్థులు. ఒక విద్యార్థి ఇట్లా మాట్లాడడానికి కారణం ఎవరు నేర్పించారని లాంగ్వేజ్ ఈయన నేర్పించిండు. మా బాధలు అర్థం చేసుకోవాలి. ఒక 400 ఎకరాలు అంటే ఎంత చెప్పండి? ఎంత ల్యాండ్ పోతుందండి? మేము ఇన్ని రోజులు తిరిగిన ప్లేసులు ఉన్నాయి. బఫెలో లేకు, మస్రూమ్ రాక్స్, ఇవన్నీ అంతో ఆనందాన్ని ఇచ్చే ప్లేస్లను ఒకటిసారి కొట్టేసి ఎలా ఉంటుంది చెప్పండి? చెట్లు పెద్ద ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నది, 1970 నుంచి నుండి ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలు. పిచ్చి మొక్కలటగా ఉట్టి ఇక్కడ అడవి ఏం లేదు, ఖాళీ జాగాలో పిచ్చి మొక్కలు మొలిచినాయి. పిచ్చి మొక్కలు ఎవరో మీకు తెలుస్తుంది. మీ మంత్రులు పిచ్చి మొక్కలు ఏమంటారు? ఒక గ్రాఫిక్స్ అంటారు ఒక మంత్రి. ఏ గ్రాఫిక్స్? మరి పిచ్చి మొక్కలు ఎట్లా గ్రాఫిక్స్? ఈ సినిమా కాదు, నువ్వు లైవ్గా రా. మొన్న లైవ్గా వచ్చావుగా నువ్వు ఫుట్బాల్ ఆడటానికి. మరి ఇప్పుడు రా, మరి పిచ్చి మొక్కలు కదా మేము చూపెడతాం. మా విద్యార్థి దగ్గరుండి తీసుకుపోతాం, బఫేలో ఎక్కడిపోతావు, అక్కడ ఉన్న అన్ని పక్షులను లైవ్గా చూపెడతాం. పిచ్చి మొక్కలు ఎవరో మీకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో పిచ్చి మొక్కలు మీకు స్థానిక ప్రభుత్వంలో పిచ్చి మొక్కలు ఎవరో తెలుస్తుంది. మా అవసరం మీకు ఉంటుంది. మేము ఓటు వేయాలిగా మీకు తప్పకుండా. స్థానిక ప్రభుత్వ ఎలక్షన్తో రానున్న ఎలక్షన్లు ఓటు వేయాలిగా. పోయినసారి నువ్వు ఏం చెప్పినామండి? నేను విద్యాపరంగా అన్ని మీ అండ ఉంటా, అది ఉంటా, ఇది ఉంటా. నేను ఇదే నా చేసేది విద్యాపరంగా. నువ్వు విద్యకు అన్యాయం చేస్తున్నట్టే నువ్వు చూస్తే. ఖబర్దార్, లాస్ట్ చివరి మాట, మీరు ఇక్కడ వచ్చిన పోలీసులు కానీ బులేజులు కానీ వెంటనే తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీరు మాకు సపోర్ట్ చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు ఇంకా ఉధృతంగా చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పటికే చాలామంది మేధావులు కావచ్చు, అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి కాశీం సార్, అలాగే హరగోపాల్ సార్, ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి మేధావులు కూడా ఆ చర్చ ఏదైతే ఉందో ఆ భూముల విషయంలో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించినా కూడా వాళ్ళ మేధావుల మాటలు కూడా పట్టించుకోకుండా, అసలు నిన్నటికి నిన్న కోర్టు నుంచి స్టే విధించమని ఆదేశాలు వచ్చినా కూడా ఇప్పటికీ అక్కడ జేసీబీలు బుల్డోజర్లు నడుస్తున్నాయంటే అసలు ఆయన కళ్ళు నెత్తికెక్కాయని మేము ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది తక్షణమే మేధావులకు కానీ లేకపోతే
ఈ స్కాలర్స్ కానీ స్పందించి వెంటనే ఈ బుల్డోజర్లని ఆపాలని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే ఈ ఈ ప్రభుత్వంలో దామగుండం ఆయన పెద్ద ఫారెస్ట్ని నాశనం చేసి ఇప్పటికే మనం చాలా పర్యావరణం పరంగా ఎంతో సంక్షోభంలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ ఈ మిగిలిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ అడవి ఏదైతే ఉందో ఈ బయోడైవర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. అందుకోసమే దీన్ని కాపాడుకుంటే ఇది మనకు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికే వెన్నెముక, ఒక గుండె లాంటిది. కాబట్టి ఒకవేళ ఈ అడవిని నాశనం చేసినట్టయితే పర్యావరణంలో నైట్రోజన్ వాయువులు పెరిగి చాలా సంక్షోభ పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దాన్ని కాపాడుకుంటామని ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. పొంగులేటి మంత్రిగా ఉన్నారు వారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మీ పట్ల, విద్యార్థుల పట్ల. అసలు వాళ్ళు విద్యార్థులు కాదు, కొంత డబ్బులు ఇచ్చి చేపిస్తా ఉన్నారు అన్నట్టు. ఎట్లా చూస్తారు? అసలు ఈ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మాకేముంది? అసలు మేము చదువుకున్న తర్వాత కొన్ని రోజులకి యూనివర్సిటీని వదిలేసి వెళ్ళిపోతాం. అయితే మా డిమాండ్ ఏదంటే రాబోయే తరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసం మేము పోరాటం చేసి రాబోయే తరాలకు అందించే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి వాళ్ళని ఆ అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ వ్యాఖ్యలు ఎవరిపైన చేస్తారో వాళ్ళపైన చేయండి, విద్యార్థులపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వాళ్ళకు తెలియజేస్తున్నాం. వన్యప్రాణులు అట్లాంటి ఏం లేవంటున్నారు ప్రభుత్వం నుంచి చాలా వరకు. వన్యప్రాణులు లేవని ఏదైతే అంటుండడో, ఒకసారి ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఫుట్బాల్ ఆడడానికి వచ్చినటువంటి సీఎం ఎలాగైతే ఈ యూనివర్సిటీని మొత్తం చూసి ఇక్కడ ఏ ల్యాండ్ని కబ్జా చేయాలని స్కెచ్ చేసుకొని పోయిండో, అదే స్కెచ్ తోటి మళ్ళొకసారి యూనివర్సిటీకి వస్తే విద్యార్థులుగా మేధావులుగా మేమందరం వన్యప్రాణులు ఉన్నాయా లేదా, వాటి అరుపులు ఏంది, ఏం కథ, అసలు అవి ఎంతో విచ్చలవిడిగా కష్టాల్లో ఉన్నాయనేటివి ఆ అరుపులను చూపిస్తామని రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమ్మని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే ప్రయత్నం ఇప్పుడు సానుకూలంగా ఏం స్పందించలేదు కదా ఇప్పటివరకు. అసలు ఇంతవరకు ఎంతోమంది మేధావులు వాళ్ళ పైన ప్రశ్నించిన, ఎంతోమంది స్ట్రైకులు చేసిన, మేమందరం నిరాహార దీక్షలు ఈరోజు 2 రోజుల నుంచి ధర్నాలు నిర్వహించి ఈరోజు డైరెక్ట్ హంగర్ స్ట్రైక్ అని చెప్పి నిరాహార దీక్షలు కూడా చేపట్టినా కూడా ఎటువంటి స్పందన రాలేదు. అసలు కోర్టుకు వ్యతిరేకంగా కూడా ఆ బుల్డోజర్లు నడుస్తున్నాయంటే విచ్చలవిడితనాన్ని ప్రకటిస్తూ ఉంది ప్రభుత్వం. ఏం చెప్తారు? అయితే తక్షణమే ఈ మా డిమాండ్స్ ఏంటంటే ఈ యూనివర్సిటీని మొత్తం అసలు ఒక జైలు లాగా, పోలీస్ స్టేషన్ లాగా మారినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అప్రజాస్వామికాన్ని ఇక్కడ నెలకొల్పినరు. కాబట్టి ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే యూనివర్సిటీ నుంచి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జేసీబీలని ఆపాలని, బయటికి పంపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యూనివర్సిటీకి కూడా పారదర్శకమైనటువంటి పట్టాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ప్రభాకర్ సంగం అండి. నేను రీసెర్చ్ స్కాలర్ని, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ దమనకాండ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దమనకాండ పైన అనేక విద్యార్థి సంఘాలు ఏకమై ఈ నిరసనను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, ఈ పోరాటాల గడ్డ అంటేనే భూమి పోరాటం. ఎన్నో ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ భూమి పోరాటానికి విముక్తి జరిగిందని మేము అనుకున్నాం. కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ రూపంలో మళ్ళీ ఆ భూమి పోరాటాన్ని తీసుకొచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి అనేక సమస్యలను గురి చేస్తున్నది, అనేక సమస్యలను సృష్టిస్తున్నది. స్వచ్ఛంగా పచ్చగా ఉన్నటువంటి ఈ జీవ ఎకోసిస్టాన్ని నాశనం చేస్తూ ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములను యూనివర్సిటీకి అప్పచెప్పండి. మీరు రాజకీయ లబ్ధి కోసమో ఇంకేలా లేకపోతే ఇంకా వేరే ఇతర కార్యక్రమాలకు, మీ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి పథంలో ఈ తెలంగాణ నడిపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ హైదరాబాద్ యూనివర్సిటీ తల్లి పడుతున్నటువంటి గోసని చిన్న పాట రూపంలో తెలియజేస్తా. హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు, హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో, అమ్మలాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో, ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నటి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, ఈ అడవిని ఆగమే చెయ్యొద్దురో, హెచ్సియు భూమి పోరు సాగేరో, దండు గట్టి కదలరో, అరే బరిగీసి కొట్లాడరో, అడ్డు నిలిసి
పొలిమేర దాటించరు. పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోదనినరో మనసంతా అల్లాడిపోతుంది రో. అభివృద్ధి పేరుతో భూముల చెరబట్టి విధ్వంసమే చేస్తుండ్రు రో. గేరిల్లా యుద్ధమే చేయండి రో. సకల జీవరాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో తల్లికై కొట్లాడమంటుంది రో. ఈ రాకాసి మూకలు గుంపుగా గుమిగూడి రాకి రంపాన పెడుతున్నారో. లాఠీల దౌర్జన్యమే చూడరో. ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలోలే తన్నుకపోతుండ్రు రో. ఇక పోరాట జెండెత్తరో దండవు గట్టి రణరంగమే చెయ్యరో. తరతరాల ఈ పోరాట స్ఫూర్తిని తను వెళ్ళదలుచుకోరో. మనమింకా వెనుకడిగే వెయ్యొద్దురో. నడిసేటి దారుల పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో. దండు గట్టి యుద్ధమే గెలవాలి రో. హెచ్చియు తల్లి గుండె వగిలేరో. మూగా జీవాల గోస వినరో. అరే బరిగీసి కొట్లాడరో. అన్యాయంగా అరిగోస పెడుతుండ్రు రో. స్వాలాభాకాంక్షతో కక్ష గట్టి ఈ నేలమ్మ ప్రాణాలు దియ్యొద్దు రో. మమ్మిట్ల ఎడబాపి సంపొద్దురో. క్యాంపస్ భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్య వస్తే యుద్ధమే చెయ్యమందో. నేనింక పోరాట నావనందో. ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలోలే తన్నుకపోతుండ్రు రో. అన్నాలారా పోరాట జెండెత్తరో సిద్ధమై యుద్ధమే గెలవాలి రో. కాబట్టి మా భూమి కోసం మేము పోరాడుతున్నటువంటి ఈ పోరాటానికి న్యాయం చేకూర్చమని అనేకమైనటువంటి విద్యార్థి సంఘాలను మేధావులను కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. హెచ్సికి సంబంధించి ఇప్పటికి దాదాపు వారం రోజుల నుంచి కూడా నిరసన చేపడతా ఉన్నారు. చూడొచ్చు ఇక్కడే టెంట్లు వేసుకొని నిరసన ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను ఒకసారి ఆలోచించి వీళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా 400 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ని తీయకూడదు, అది అక్కడే ఉండాలి. ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, వన్యప్రాణులకు కావచ్చు, చెట్లకు కావచ్చు, వాటికి నష్టం కలిగించొద్దు, మా యూనివర్సిటీని భూములను కాపాడని అంటూ కూడా వాళ్ళ ఆవేదనను చూస్తా ఉన్నాము. వీడియో జర్నలిస్టు కిరణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.